ఈ వీడియోలో మనం కొత్త కాన్సెప్ట్ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ అనేది నేర్చుకోబోతున్నాం. అసలు ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి తెలిసింది ఏంటి అంటే ఇప్పటిదాకా మనం వేరియబుల్స్ అనేది చూసాం. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్ కదా! ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వేరియబుల్. మరి ఈ ఈక్వల్ టు అనేది ఏంటి? ఈ ప్లస్ అనేది ఏంటి? దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేయలేదు. 5 అండ్ 2 అనేది నంబర్స్ ఆల్రెడీ మనం చూసాం కూడా. హ్యాండ్స్ ఆన్ కూడా చూసాం. హ్యాండ్స్ ఆన్‌లో కూడా చూసాం. ఆల్రెడీ ఇంటీజర్స్ అని తెలుసుకున్నాం. రైట్. సో, ఇక్కడికొచ్చేసరికి ఈ ఎక్స్‌ప్రెషన్‌కొచ్చేసరికి ఎక్స్ అనేది వేరియబుల్ అండ్ ప్లస్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆపరేటర్స్. ఓకే. అండ్ 5 అండ్ 2 ఆర్ ఆపరాండ్స్. ఏదైనా నంబర్స్‌ని మనం ఆపరాండ్స్ అని అంటాం. లాస్ట్‌కి ద ఎండ్ రిజల్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 రిజల్ట్ ఏంటి 7. సో, ఎక్స్‌లో 7 అనేది స్టోర్ చేసుకుంటుంది. సో, ఈ అంతటిని కూడా మనం ఆపరేషన్ అని అంటాం. సో, ఆపరాండ్స్ అంటే నంబర్స్ and special characters like plus and equal to are operators and x is a variable end result ని స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్. సో, దీని అంతటిని కూడా ఆపరేషన్ అంటాం. అసలు మనకి ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయి ఏమేంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో, మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్‌షిప్ ఆపరేటర్స్ టోటల్ 7 ఆపరేటర్స్ ఉన్నాయి. 7 కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ వన్ పైథాన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాథమెటికల్ ఆపరేటర్స్. సో, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్‌పోనెన్షియల్, ఫ్లోర్ డివిజన్. ఓకే. చూద్దాం. సో, సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. సో, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి తెలిసిందే 7. అవుట్‌పుట్ అనేది 7. x మైనస్ y ఎంత? 3. x ఇంటూ y ఎంత? 10. x బై y ఎంత? 2.5. 5/2 ఈజ్ ఈక్వల్ టు 2.5. ఓకే. సో, x మాడ్యులస్ y ఎంత? సో, డివిజన్‌కి, మాడ్యులస్‌కి డిఫరెన్స్ ఏంటంటే, డివిజన్ ఇట్స్ ఎ నార్మల్ డివిజన్. ఎక్స్ మాడ్యులో వై అంటే ఏంటంటే రిమైండర్. రిమైండర్ ఎంత? 5కి, 2కి రిమైండర్స్ అయితే 2 2 ఆర్ 4 అండ్ రిమైండర్ వచ్చేసి 1. కాబట్టి ఎక్స్ మాడ్యులో వై ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ అనేది కాబట్టి సో, రిమైండర్ 1. సో, ఎక్స్ డబుల్ స్టార్ వై. డబుల్ స్టార్ వై అంటే ఎక్స్ వాల్యూ ఎంత 5 అండ్ వై వాల్యూ ఎంత 2. సో, ఎక్స్ పవర్ వై దాని అర్థం. 5 పవర్ 2 వాల్యూ ఎంత 25. ఓకే. ఒక స్టార్ ఉంటే మల్టిప్లికేషన్, డబుల్ స్టార్ ఉంటే ఎక్స్‌పోనెన్షియల్ పవర్ అన్నమాట. ఎక్స్ పవర్ వై. అండ్ ఎక్స్ డబుల్ డివిజన్ వై. దీన్ని డబుల్ డివిజన్ అంటాం. ఫ్లోర్ డివిజన్ అంటాం. ఓకే. దాని అర్థం ఏంటంటే ఎక్స్ డివిజన్ వై చేస్తే మనకి ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. సో, ఇది ఎక్స్ డబుల్ డివిజన్ వై ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఇంటిజర్ తీసుకుంటుంది. ఈ డెసిమల్ పాయింట్ తీసుకోదు. సో, ఎక్స్ డబుల్ డివిజన్ వై ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 2. తర్వాత 0.5 ఏమి ఉండవు. ఓకే. ఫ్లోర్ డివిజన్ అంటే డెసిమల్‌ని నెగ్లెక్ట్ చేస్తుంది. సో, ఓవర్ వ్యూకొచ్చేసరికి ఎక్స్ బై ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతాం. ఎక్స్ బై వై అంటే జస్ట్ నార్మల్ డివిజన్ 2.5. 5/2 ఈజ్ ఈక్వల్ టు 2.5. ఎక్స్ డబుల్ డివిజన్ వై అంటే ఫ్లోర్ డివిజన్. జస్ట్ ఈ 0.5ని నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ 2ని మాత్రమే ఇస్తుంది. అంటే ఏ నంబర్‌కైనా డెసిమల్ వాల్యూని తీసేసి జస్ట్ నార్మల్ ఇంటిజర్‌ని ఇస్తుంది. సో, x ఇంటూ వై అంటే 5 ఇంటూ 2 10. ఎక్స్ డబుల్ మల్టిప్లికేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్‌పోనెన్షియల్ అంటే 5 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 25. అండ్ ఎక్స్ మాడ్యులో వై అంటే జస్ట్ రిమైండర్ వ వాల్యూ 1. ఓకే. ఇది పైథాన్ అర్థమెటిక్ ఆపరేటర్. అండ్ ఇప్పుడు చూద్దాం. పైథాన్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్. అసలు అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి చూద్దాం. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే మనం ఇందాకే చూసాం. ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఆహ్, ఆపరేటర్ అని చెప్పుకున్నాం. ఈక్వల్ టు అనేది ఒక ఆపరేటర్. సో, x ఈజ్ ఈక్వల్ టు 5. సో, x ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఒక ఆపరేటర్ అంతే. ఓకే. ఈక్వల్ టు అనేది ఒక అసైన్‌మెంట్. అంటే మనం ఒక అసైన్ చేస్తున్నాం. xకి 5 అనే ఒక ఇంటీజర్‌ని అసైన్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ టుని అసైన్‌మెంట్ ఆపరేటర్ అని అంటాం. ఓకే. అసైన్‌మెంట్ ఆపరేటర్. ఇక్కడ చూడండి. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, రిమైండర్ ఈక్వల్ టు, డబుల్ డివిజన్ ఈక్వల్ టు అండ్ డబుల్ స్టార్ ఈక్వల్ టు ఎక్స్‌పోనెన్షియల్. అండ్ ఈ కిందవి వదిలేయండి. ఈ కిందవి నేను ఇంకా కిందున్నాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఇవి మాత్రమే చూసాం కాబట్టి ఇవి చూద్దాం. సో, ప్లస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 3 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అని అర్థం అన్నమాట. అంటే షార్ట్ ఫార్మ్ ఇలా రాయొచ్చు. ప్లస్ ఈక్వల్ టు దాని అర్థం ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3ని మనం షార్ట్ ఫార్మ్‌లో ఇలా రాసుకోవచ్చు.
సో, దీని యొక్క వాల్యూ ఏంటి? 5 x వాల్యూ ఎంత? 5 కాబట్టి 5 + 3 = ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క అవుట్‌పుట్ 8 అవుతుంది. ఓకే. మళ్ళీ x - 3 అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు x వాల్యూ ఎంతుంది? 8 ఉంది. సో, 8 - 3 ఎంత? 5 కాబట్టి మళ్ళీ x = 5 అవుతుంది. ఓకే. మళ్ళీ x=3 అంటే x=x/3 దాని అర్థం 5 × 3 ఎంత? 15. ఓకే. మళ్ళీ x వాల్యూ 15 కాబట్టి జస్ట్ 15ని xలో పెట్టండి. 15/3 ఎంత? 5. ఓకే. అండ్ 15 mod 3 సారీ 5 mod 3 ఎంత? 5 mod 3 ఎంత? 2. రైట్. సో, 5 mod 3 అనేది 2. మళ్ళీ ఇక్కడ 2 పెట్టండి. సో, 2 డబుల్ డివిజన్. అలా మళ్ళీ వచ్చే వాల్యూని xలో పెట్టుకోండి. ఓకే. సో, ఈ విధంగా ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు దాని అర్థం ఏంటంటే x=x+3. ఓకే. ఇలా ఈ విధంగాని మనం షార్ట్ ఫామ్‌లో ఇలా రాయొచ్చు. సో, దాన్ని మనం పైథాన్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ఓకే. అండ్ మనం పైథాన్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. కంపారిజన్ అంటే జస్ట్ 2 వాల్యూని కంపేర్ చేస్తుంది. సపోజ్ నా దగ్గర x=5, y=3 ఇలా 2 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఆపరేటర్ 5 = 3 అంటే 5, 3 రెండు సేమా అని జస్ట్ ఈ ఎక్స్‌ప్రెషన్ చెప్తుంది. 5 = 3 అంటే ఈ వాల్యూ సేమ్ అయితే ట్రూ ఇస్తుంది. ఓకే. ఈ వాల్యూ సేమ్ కాదు కాబట్టి ఈ ఎక్స్‌ప్రెషన్ ఫాల్స్ ఇస్తుంది. అండ్ y వాల్యూ సేమ్ అయితే ట్రూ లేదా ఫాల్స్. అండ్ నాట్ ఈక్వల్ టు మనకు తెలిసిందే. 5 ≠ 3 అయితే ట్రూ ఇస్తుంది. అంటే 5 ≠ 3 కాదు కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఇది ట్రూ ఇస్తుంది లేదా ఫాల్స్. ఇది ఈక్వల్ అయితే ట్రూ ఇస్తుంది. ఇది నాట్ ఈక్వల్ అయితే ట్రూ ఇస్తుంది. ఓకే. ఇది గ్రేటర్ థాన్ 5 > 3 కాబట్టి ఎక్స్‌ప్రెషన్ ట్రూ. 5 <3 ఇది ఫాల్స్ కాబట్టి ఓకే. లెస్ థాన్ కాబట్టి ఇది లెస్ థాన్ 5 <3 ఓకే. ఇది ఫాల్స్ కాబట్టి ఫాల్స్. ఓకే. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 > 3 ట్రూ. ఎందుకంటే గ్రేటర్ థాన్ కాబట్టి. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఓకే. అండ్ 5 < 3 ఫాల్స్. అండ్ 3 < 3 ఇక్కడ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా ట్రూ ఇస్తుంది. సో, దీస్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్. ఇవి పైథాన్ కంపారిజన్ ఆపరేటర్స్.